నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోక పఠనపూర్వకంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదవ్యాసుల వారు మౌద్గల్య మహర్షి యొక్క దాన ప్రభావాన్ని యుధిష్ఠిరుడికి వివరించారు. దానం చేసి స్వర్గాన్ని పొందవేయా అంటే ఆ స్వర్గం నాకు వద్దు, స్వర్గం పైన ఉండేటువంటి పునరావృత్తి వర్జితమైనటువంటి శాశ్వత లోకమైన మోక్షం కావాలి అని దానము, జపము, తపము ఇత్యాది ఏవైతే ధర్మాలు ఉంటాయో వాటినే ఆచరిస్తూ ముద్గల మహర్షి గారు సుఖంగా భూలోకంలో ఉన్నారు అని చెప్పారు. చెబుతూ వ్యాసుల వారు ధ్యానయోగాద్బలం లబ్ధ్వా ప్రాప్య బుద్ధిమనుత్తమాం జగామ శాశ్వతీం సిద్ధిం పరాం నిర్వాణ లక్షణాం. ఓ యుధిష్ఠిర, ఆ ముద్గల మహర్షి గారు ధ్యానయోగ బలం చేత అత్యుత్తమమైనటువంటి బుద్ధిని పొందారు. ఆ బుద్ధి ద్వారా మోక్షరూపమైనటువంటి శాశ్వత పరమసిద్ధిని పొందారు. ఈ స్వర్గము, నరకము ఇవన్నీ కూడా, నరకం పక్కన పెట్టినప్పటికీ కూడా ఎన్నో సత్కర్మలు చేస్తే స్వర్గాది కొన్ని లోకాలను పొందుతాం. అక్కడికి వెళ్ళటం మళ్ళీ పునః రావటం, అక్కడికి వెళ్ళటం ఎంత సుఖకరమో రావటం దానికన్నా దుఃఖకరం. అటువంటి దుఃఖం అనేది వద్దు. అందులోనూ కూడా ఇహలోకంలోనూ భోగాలే, పైన వెళ్ళి భోగాలే. దానివల్ల ఏమిటయ్యా, సంసారానికి అలాగే సంసారం నుండి నివృత్తికి రెండిటికి తేడా ఉండాలి కదా. పైన ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా పరమాత్మ గురించి చింతన చేస్తూ తత్వజ్ఞానాన్ని పొందాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ముద్గల మహర్షి గారి చరిత్ర ద్వారా వ్యాసుల వారు మనకు అందించారు. ఈ అంతా కథను చెప్పిన తర్వాత వ్యాసుల వారు యుధిష్ఠిరుని ఆదేశిస్తూ తస్మాత్ త్వమపి కౌంతేయ న శోకం కర్తుమర్హసి రాజ్యాత్ స్ఫీతాత్ పరిభ్రష్టః తపసా తదవాప్స్యసి. నాయనా యుధిష్ఠిర, ఇక నీవు భయపడవద్దు. ఇంతవరకు కూడా నీవెన్నో కష్టాలు పడ్డావు. అందుకోసం ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనుకో. ఇక నీకు శుద్ధమైనటువంటి రాజ్యం నీకు లభించబోతూ ఉన్నది. దుఃఖాలన్నీ కూడా అయిపోబోతున్నాయి. ఎందుకంటే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం పర్యాయేణోపసర్పంతే నరం నేమిమరా ఇవ. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. మనం కూడా ఈ ప్రవచనంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం, ఇదంతా కూడా కాలచక్రం యొక్క కాలగమనంలో భాగంగా ప్రతి జీవి కూడా వీటిని అనుభవించవలసినదే. ఎవరో కొందరు ఇతపూర్వం చెప్పిన విధంగా రుభుదేవతలు, ఆ రుభుదేవతలు కూడా పూర్వావస్థలో సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతో మహత్సాధన చేసుకున్న తర్వాత వారు దుఃఖాతీతులైపోయారు. ఇంకా ముక్తిని పొందిన తర్వాత సంసారాతీతులుగా మారిపోతారు. ఈ విధంగా ఏ విధంగా అయితే ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఆ చక్రానికి అంటుకున్నటువంటి ఆకులు నరం నేమిమరా ఇవ. చక్రానికి తగులుకున్నటువంటి ఆకులు ఏ విధంగా అయితే కిందికి పైకి, పైనున్నవి కిందికి, కిందన్నవి పైకి తిరుగుతుంటాయో ఆ విధంగా సుఖ దుఃఖాలన్నీ కూడా అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే మీరింతవరకు కూడా దుఃఖాన్ని పొందారంటే రాబో కాలంలో మీరు సుఖాన్ని పొందబోతున్నారు. పితృపైతామహం రాజ్యం ప్రాప్స్యస్య మిత విక్రమ వర్షాత్రయోదశాదూర్ధ్వం వ్యేతుతే మనసోజ్వరః. ఇంతవరకు కూడా దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక సంవత్సరం అరణ్యవాసం, తదుపరి ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ విధంగా 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నీ పితామహ పూర్వకంగా వారందరూ కూడా ఆర్జించిన, అలాగే నీవు నీ తమ్ముళ్ళు అందరూ కలిసి విస్తారం చేసినటువంటి ఏదైతే రాజ్య సంపద ఉన్నాయో ఆ సంపదలన్నీ కూడా 13 తర్వాత నీవు పొందబోతూ ఉన్నావు, పొందుతావు కూడా. దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే మనసులో ఉండేటువంటి ఉద్వేగాన్ని, దుఃఖాన్ని వదిలివేయమని మహర్షి గారు ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ
సయేవ ముక్త్వా భగవాన్ వ్యాసః పాండవనందనం జగామ తపసే ధీమాన్ పునరేవాశ్రమం ప్రతి. ఈ విధంగా దానం యొక్క మాహాత్మ్యాన్ని, అలాగే ఎన్నో హితోపదేశాలు, సుఖంగా ఉన్నవారికి హితోపదేశాలు ఏవి కూడా రుచించవు. ఆ కాలంలో చెప్పే అవసరం లేదు అని మనం అనుకుంటుంటాము, వినే అవసరం లేదని వారు భావిస్తూ ఉంటారు. కానీ సుఖకాలమైన దుఃఖకాలమైన రెండిటిలో కూడా ఎప్పుడూ కూడా సత్కథలు, సత్ప్రవచనాలు వింటూ ఉండాలి. తద్వారా కాలం మొత్తం కూడా సార్థకంగా ఉంటుంది. అలాగే రాబో కాలంలో సుఖాన్నైనా దుఃఖాన్నైనా చక్కగా మనం అనుభవించగలం. రెండింటినీ సమానంగా మనం భావించగలం. అందులోనూ కూడా పాండవులు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు కాబట్టి వారికి ఈ విధమైనటువంటి దివ్య ఉపదేశాలు ఇచ్చిన తర్వాత వ్యాసుల వారు ఇంకా హితవాక్యాలు పలికిన తర్వాత అతని దగ్గర సెలవు తీసుకుని తమ తపస్సుకి, తమ ఆశ్రమానికి బయలుదేరారు అని చెబుతూ ఇక్కడికి 261వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అలాగే ఇక ఇంకొక అనుపర్వను కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము. ద్రౌపది హరణ పర్వము. ఇంకొక ఉపపర్వలో కూడా దూర్వాస ఉపాఖ్యానాన్ని ఇక్కడ ప్రారంభిస్తూ మొట్టమొదటిగా జనమేజయుడు తను ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. జనమేజయ ఉవాచ వసత్స్వేవం వనేతేషు పాండవేషు మహాత్మసు రమమాణేషు చిత్రాభిః కథాభిర్మునిభిః సహ. ఓ వైశంపాయన మహర్షి, మా పూర్వీకులైనటువంటి పాండవులందరూ కూడా చిత్ర విచిత్రమైనటువంటి కథలు వింటూ వనంలో ఋషులతో మునులతో సత్సంగం చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క కథలు వింటూ ఉన్నారు, పరమాత్మని పూజిస్తూ ఉన్నారు, తపస్సును కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మాత్రమే కాదు, వారు ఇంద్రప్రస్థంలో కూడా ఉన్నప్పుడు ఇవన్నీ చేసేవారని సాక్షాత్తుగా ద్రౌపదీదేవి గారే ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అందులోనూ కూడా ఇక్కడ రాజ్యభారం అనే చింత లేదు, ప్రజారక్షణ గురించి ఎక్కువగా బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రజలే లేరు, ఏదో కొద్దిపాటి పరివారంతో ఉన్నారు కాబట్టి వారిని సంరక్షిస్తూ వచ్చేటువంటి అతిథులను అభ్యాగతులను పూజిస్తూ సత్కాలక్షేపం చేస్తూ ఉన్నారు. సూర్యదత్తాక్షయాన్నేన కృష్ణాయ భోజనావధి బ్రాహ్మణాంస్తర్పమానేషు ఏ చాన్నార్థముపాగతాః. వారందరూ కూడా వనంలో ఉన్నారంటే ఏదో అలా ఉండిపోయారు అని కాదు, కానీ సూర్యునిచే ప్రదత్తమైనటువంటి అక్షయ పాత్ర, ఈ అక్షయ పాత్ర తన ప్రభావాన్ని ఎంతవరకు ఉంచుకుంటుందంటే, అనగా ఎంతవరకు అక్షయమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది అంటే, కృష్ణాయ భోజనావధి, చివరిగా భోంచేసేది ఆ ఇంటి ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి గారు. ఆ ద్రౌపదీదేవి గారి భోజనం అయ్యేంత వరకు కూడా అది అక్షయమైనటువంటి ఆహారాన్ని అందిస్తుంది. అక్కడికి ఎందరో బాటసారులు, బ్రాహ్మణులు ఇత్యాదులు అందరూ కూడా వస్తున్నారు. వారికి చక్కగా అతిథి సత్కారాలు చేస్తున్నారు పాండవులందరూ కూడా. అరణ్యానాం మృగాణాం చ మాంసైర్నానా విధైరపి ధార్తరాష్ట్రాదురాత్మానః సర్వే దుర్యోధనాధయః. అరణ్యంలో ఉండేటువంటి మృగాలను వేటాడి వాటి మాంసాలతో కూడా ఏదో కొద్దిపాటి ఆహారాన్ని అందిస్తున్నారు. అంటే మాంసం తినడం ప్రధానం కాదు, కానీ ప్రతిరోజు కూడా యజ్ఞం చేయడం, ఆ యజ్ఞంలో వండినటువంటి కొద్దిపాటి మాంసంతో వారు ప్రతిరోజు కూడా అతిథి సత్కారాలు చేస్తున్నారు. పాపాచారా మహామునే దుశ్శాసనస్య కర్ణస్య శకునేశ్చ మతే స్థితాః ఏతదాచక్ష్వ భగవన్ వైశంపాయన పృచ్ఛతః. ఆ విధంగా నా తండ్రులైనటువంటి పాండవులందరూ కూడా వనంలో సత్కాలక్షేపం చేస్తూ అతిథి సత్కారాలు చేసే సందర్భంలో ఇటువైపు రాజ్యంలో ఉండేటువంటి ధార్తరాష్ట్రులు, దుష్టులు, ఎప్పుడు కూడా చెడు ఆలోచన చేసే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీరందరూ కలిసి ఏం చేశారు, ఎటువంటి కుతంత్రాన్ని చేశారు, మాకు వివరించండి అని కోరుతున్నాడు. అందులోనూ కూడా స్పష్టంగా చెబుతున్నాడు, దుశ్శాసనస్య కర్ణస్య శకునేశ్చ మతే స్థితాః. ఏదో దుర్యోధనుడు కాసేపు అలా ఊరుకుండొచ్చు, కానీ ఈ ముగ్గురు మాత్రం ఊరుకుండరు. ఈ ముగ్గురు ఎప్పుడు కూడా ఆ దుర్యోధనుని ఉసిగొల్పుతూ ఎన్నో దుష్టకర్మలు చేస్తూ పాండవులు రెచ్చగొడుతూ వారు బాధపడేట్టుగా చేస్తూ ఉన్నారు. కానీ మహాత్ములైనటువంటి పాండవులు ఎటువంటి సంపద పైన వ్యామోహం లేదు. అలాగే వచ్చేటువంటి అతిథులకు అభ్యాగతులకు చక్కటి సత్కారాలు ఇస్తూ పరమాత్మని పూజిస్తూ ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క తత్వాలను వింటూ, పరమాత్మ యొక్క కథలను వింటూ ఇంతవరకు కూడా ఎన్నో క్షేత్రాలను సందర్శించారు. ద్వైతవనం నుండి ఇప్పుడు కామ్యక వనానికి వచ్చారు. అక్కడ వారు హాయిగా ఉన్నారు. కానీ
వారిని రెచ్చగొట్టే విధంగా దుర్యోధనాదులు ఎటువంటి కర్మలు చేశారు అని జనమేజయుడు ప్రశ్నించాడు. అందుకు వైశంపాయన మహర్షి గారు సమాధానమిస్తూ, వైశంపాయన ఉవాచ శ్రుత్వా తేషాం తథావృత్తం నగరే వసతామివ దుర్యోధనో మహారాజ తేషు పాపమరోచయత. ఓ జనమేజయ, దుర్యోధనునికి పాండవులందరూ కూడా అడవుల్లో సుఖంగా ఉన్నారు, ఇది అతనికి నచ్చదు. ఎలాగైనా సరే వారు దుఃఖపడాలి, వారెన్నో కష్టాలు పాలవ్వాలి. అందులోనూ కూడా అతనికి తెలిసిపోయింది అక్షయ పాత్ర వారి దగ్గర ఉన్నది, ప్రతిరోజు కూడా చాలా గొప్పగా అతిథి సత్కారాలు చేస్తున్నారు, వచ్చిన వారికి లేదు అనకుండా కావలసినంత వంటలు వండి వారు భోజనానికి వడ్డిస్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసి వారికి ఎలాగైనా సరే అపకారం చేయాలి అనే దుర్బుద్ధి ఈ దుష్ట చతుష్టయానికి కలిగినది. తథాతైర్నికృతి ప్రజ్ఞైః కర్ణ దుశ్శాసనాదిభిః నానోపాయేరఘం తేషు చింతయత్సు దురాత్మసు. అది వారి స్వభావం. ఎందుకంటే కాలనేమి, విప్రచిత్తి, కలి ప్రభృతి, సహస్రవర్మ ఇత్యాది దైత్యులే దుర్యోధనాదులుగా పుట్టారు. ఈ విషయాన్ని ఇతపూర్వం పర్వంలోనే ఆ రాక్షసులే చెప్పారు దుర్యోధనునికి. ఆ విధంగా అసద్బుద్ధితో ఉండేవారే ఈ విధంగా పుట్టారు కాబట్టి ఎప్పుడూ కూడా దేవతలను ద్వేషించడం అనేది వారి నిత్యకృత్యం, వారి స్వభావం. దేవతలందరూ కూడా పాండవులుగా పుట్టారు, పాండవుల పక్షాన కొందరు దేవతలు ఉన్నారు. ఆ విధంగా నికృతి ప్రజ్ఞైః పాపబుద్ధి కలిగినటువంటి కర్ణ దుశ్శాసనాదులు ఎన్నో ఉపాయాలను ఆలోచించారు. ఇతపూర్వం ఘోషయాత్రకై సంకల్పించారు. ఎవరినైతే పరాభవించాలి అని అనుకున్నారో వీరే అనగా దుర్యోధనాదులే పరాభవాన్ని పొందారు. పాండవులు ఇంకా జయాన్ని పొందారు, ఇంకా గొప్పదైనటువంటి కీర్తిని పొందారు. అభ్యాగచ్చత్ సధర్మాత్మ తపస్వీ సుమహాయశాః శిష్యాయుత సమోపేతో దుర్వాస నామ కామతః. ఆ విధంగా వీరందరూ కూడా పాపబుద్ధితో పాండవులను హింసించాలని ఆలోచిస్తున్న సందర్భంలోనే దుర్యోధనుని దగ్గరికి శిష్యాయుత సమోపేత 10,000 మంది శిష్యులతో కూడినటువంటి దూర్వాస మహర్షి గారు దుర్యోధన దగ్గరికి వచ్చారు. వచ్చి అతని ఆతిథ్యాన్ని కోరుతూ ఉన్నారు. తమాగతమభిప్రేక్ష్య మునిం పరమ కోపనం దుర్యోధనో వినీతాత్మ ప్రశ్రయేణ దమేన చ సహితో భ్రాతృభిశ్రీమాన్ ఆతిథ్యేనన్యమంత్రయత్. ఆ ఋషిగారు ఎటువంటి వారుంటే పరమ కోపరం, ఎప్పుడు కూడా కోపంగా ఉంటారు, సిడిమిడి ఆడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా సమాధానంగా ఉండరు ఆ మహర్షి గారు. దాదాపుగా ఎప్పుడు నవ్వరేమో అన్నట్టుగా మహాభారతం చెబుతోంది. కానీ భావి కాలంలో వారి యొక్క మందహాసాన్ని కూడా మనం వినబోతూ ఉన్నాం. అటువంటి మునిగారిని ఈ దుర్యోధనుడు సాదరంగా సత్కరిస్తూ ఉన్నాడు. దుర్యోధనో వినీతాత్మ, వినీతిని వలె నాటకం చేస్తూ ప్రశ్రయేణ దమేనచ, అతని ముందు వినయాన్ని నటిస్తున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే రాబో కథకు ఇదంతా కూడా ఉపోద్బలకం. అది కూడా తన తమ్ముళ్ళతో సహా వెళ్ళి తమ ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి అని వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. విధివత్ పూజయామాస స్వయం కింకరవత్ స్థితః అహాని కథచిత్తత్ర తస్థౌ స మునిసత్తమః. విద్యుక్తంగా ఆ మహర్షి గారిని తను పూజించాడు, సత్కరించాడు. వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా తనే చేస్తూ ఉన్నాడు. కింకరవత్ స్థితః, వారి సేవకునిలాగా వారి దగ్గర తనే ఉంటూ కొన్ని రోజుల వరకు కూడా వారిని సేవించాడు. వారు కూడా ఇతని ఆతిథ్యాన్ని అక్కడే ఉండి వారు స్వీకరించారు. తం చ పర్యచరద్రాజ దివారాత్ర మతంద్రితః దుర్యోధనో మహారాజ శాపాత్ తస్య విశంకితః. దుర్యోధనునికి ఒకవైపు తన అభీష్టాన్ని నెరవేర్చుకోవాలి, ఎలాగైనా సరే పాండవులను హింసించాలి, కానీ అంతే జాగ్రత్తతో ఇక్కడ వ్యవహరించాలి. ఎందుకంటే కాస్త ఎక్కువ తక్కువైనా కూడా ఈ మహర్షి గారి శాపాన్ని పొందవలసి ఉంటుంది. అందుకోసం తనే అప్రమత్తంగా ఉంటూ రాత్రి పగులు తేడా లేకుండా వారిని చక్కగా సేవిస్తున్నాడు దుర్యోధనుడు. క్షుదితోస్మి దదస్వాన్నం శీఘ్రం మమ నరాధిప ఇత్యుక్త్వా గచ్చతి స్నాతుం ప్రత్యాగచ్చతి వైచిరాత్ నభోక్ష్యామ్యద్య మే నాస్తి క్షుదేత్యుత్వైక దర్శనం. ఆ మహర్షి గారి యొక్క దినచర్యని మహాభారతం చాలా చక్కగా చెబుతోంది. ఉన్నట్టుండి ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఆ దుర్వాస మహర్షి గారు. వారేం చెప్తున్నారంటే, ఓ దుర్యోధన, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది,
వెంటనే భోజనం ఏర్పాటు చేయమని చెప్పడం, భోజనం ఏర్పాటు చేసే లోపలే స్నానం చేయడం కోసం వెళ్ళిపోవడం, స్నానం చేసుకోవడం కోసం వెళ్ళి ఎంతో కాలం తర్వాత అనగా వెళ్ళి గంటల కొద్దీ స్నానానికి వెళ్ళిపోవడం, స్నానానికి వెళ్ళిపోయి ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత నాకు ఈరోజు భోజనం వద్దని చెప్పడం. వారేదో అక్కడ వేరే కాలక్షేపం చేస్తున్నారనే విషయం కాదు, కానీ సాక్షాత్తుగా రుద్రాంశ సంభూతులు దుర్వాస మహర్షి గారు. వారేం సామాన్యులు కారు, ఎంతో గొప్ప తపస్సును చేసిన వారు, ఎంతో సజ్ఞానాన్ని పొందినవారు, ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క చింతన చేసేటువంటి మహానుభావులు దుర్వాస మహర్షి గారు. అందుకోసం అలా వెళ్ళి ఎప్పుడు కూడా భగవత్పరులై పరమాత్మను ఎక్కడ ధ్యానం చేస్తూ కూర్చున్నారు. కానీ దుర్యోధనుని వారు పరీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆకలిగా ఉందని చెప్పడం, అతను భోజనం సిద్ధం చేస్తే ఆలస్యంగా వచ్చి నాకు ఈ భోజనం వద్దని నిరాకరించడం, ఈ విధంగా చేస్తున్నారు. అకస్మాదేత్య చ భ్రూతే భోజయాస్మాన్ స్వరాన్వితః కదాచిచ్చ నిశీథే సహ ఉత్థాయ నికృతౌ స్థితః పూర్వవత్ కారయిత్వాన్నం నభుంక్తే గర్హయన్ స్మసః. చాలా విచిత్రమైనటువంటి స్వభావం దుర్వాస మహర్షి గారు. వారు అకస్మాత్ ఏత్యచ భ్రూతే, ఉన్నట్టుండి రావడం, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, ఇక వారు రారు అని అనుకున్న సందర్భంలో ఉన్నట్టుండి రావడం, వచ్చిన వెంటనే అదిగో నాకు త్వరగా భోజనం వడ్డించమని ఆజ్ఞాపించడం, ఈ విధంగా చేస్తున్నారు. ఇంకొకసారి రాత్రిపూట పడుకున్న దుర్యోధనుని లేపడం, లేపి వెంటనే నాకు భోజనం వడ్డించమని అడగడం, అతను భోజనమంతా కూడా వంటలన్నీ కూడా వడ్డించేటప్పుడు అతన్ని నిందించడం, ఈ విధంగా విచిత్రమైనటువంటి ప్రవృత్తిని దుర్వాస మహర్షి గారు చూపిస్తూ ఉన్నారు. వర్తమానే తథా తస్మిన్ యదా దుర్యోధనో నృపః వికృతిం నైతి నక్రోధం తదా తుష్టో భవన్ మునిః ఆహ చైనం దురాధర్షో వరదోస్మీతి భారత. ఆ దుర్వాస మహర్షి గారు ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా అన్ని పరీక్షలోనూ కూడా దుర్యోధనుడు నెగ్గాడు. అది కూడా పంథం పట్టుకు కూర్చున్నాడు. ఎలాగైనా సరే పాండవులను హింసించాలి, అందుకోసం తను ఎన్ని హింసలైనా కూడా భరించగలడు. అందుకోసం ఆ మహర్షి గారు ఎన్ని అపరాధాలని చెప్పకూడదు, కానీ ఆ మహర్షి గారి యొక్క విచిత్రమైనటువంటి పనులన్నిటిని కూడా తను సహిస్తూ ఉన్నాడు. సహిస్తూ మనస్సులో కానీ తన మాటలలో కానీ తన ప్రవృత్తులలో కానీ ఎక్కడా కూడా వికారం లేదు. ఎప్పుడూ కూడా వినయాన్ని నటిస్తూ ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఆ విధంగా ఎదురు చెప్పకుండా ఉండే సందర్భంలో ఆ మహర్షి గారికి చాలా సంతోషమై వారు ఈ దుర్యోధనుని అడిగారు, నీపైన నాకు చాలా అనుగ్రహం చేయాలనిపిస్తోంది అని, అందుకోసం నీకు ఏదైనా వరం కావాలా కోరుకో అని దుర్వాస మహర్షి గారు చెబుతూ, దుర్వాస ఉవాచ వరం వరయ భద్రం తే యత్తే మనసి వర్తతే మయి ప్రీతే తు యద్ధర్మ్యం నాలభ్యం విద్యతే తవ. ఓ దుర్యోధన, నీవు చేసినటువంటి శుశ్రూష సేవ, దాని వలన నేను చాలా తృప్తిని చెందాను. అందుకోసం నీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. నీకు తెలిసినదే కదా, నా వరం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నేను అవును అని చెప్పిన తర్వాత ఇంద్రాది దేవతలు కూడా కాదని చెప్పరు. అటువంటి నీకు ఏ వరం కావాలన్నా కూడా కోరుకోమని దుర్వాస మహర్షి గారు ఆజ్ఞాపించారు దుర్యోధనుడిని. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా వచస్తస్య మహర్షేర్భావితాత్మనః అమన్యత పునర్జాతం ఆత్మానం స సుయోధనః. ఎప్పుడైతే దుర్వాస మహర్షి గారు ఆ మాటను చెప్పారో అబ్బా అని అనుకున్నాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఈ సందర్భం కోసమే వేచి చూస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఈ వినయాన్ని నటించడం కానీ వారిని అతంత్రితంగా అప్రమత్తంగా సేవ చేయడం కూడా అదంతా కూడా నటనే. స్పష్టంగా ఇక్కడ మహాభారతం చెబుతోంది. ఇక తను మరొకసారి పుట్టినట్టుగా భావిస్తున్నాడు. గర్భవాసంలో ఉంటే ఎంతైతే కష్టాలుంటాయో అటువంటి కష్టాలు అనుభవించాడు ఏమో అన్నట్టుగా నేను ఇంకొకసారి పుట్టానయ్యా, ఇక నాకు సుఖాలే అనుకున్నాడు దుర్యోధనుడు. ప్రాగేవ మంత్రితం చాసీత్ కర్ణ దుశ్శాసనాదిభిః యాచనీయం మునేస్తుష్టాత్ ఇది నిశ్చిత్య దుర్మతి. మహర్షి గారు వచ్చిన వెంటనే మహర్షి గారిని చక్కగా సేవించాలి, మహర్షి గారిని కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండమని చెప్పాలి. ఎంత కష్టమైనా సరే మనం భరించాలి. వారి అనుగ్రహం కోసం మనం ప్రతీక్ష చేస్తూ ఎప్పుడైతే వారు అనుగ్రహిస్తారో అప్పుడు మనం ఒక వరాన్ని కోరుకోవాలి అని కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మరియు దుర్యోధనుడు ఈ నలుగురు కూడా ఆలోచించి ఒక విధానాన్ని వారు ఆలోచించి పెట్టుకున్నారు. అతి హర్షాన్వితో రాజన్
వరమేన మయాచత శిష్యై సహ మమ బ్రహ్మన్ యథా జాతో తిథిర్భవాన్. ఎంతో ఆనందంతో ఆ దుర్యోధనుడు ఒక వరాన్ని అడుగుతూ ఉన్నాడు. స్వామి, ఏ విధంగా అయితే మీలో 10,000 మంది శిష్యులతో పాటు మా దగ్గరికి వచ్చారో మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విషయం తలుచుకుంటేనే నేను నా ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. అస్మత్కులే మహారాజో జ్యేష్ఠో శ్రేష్ఠో యుధిష్ఠిరః వనే వసతి ధర్మాత్మా భ్రాతృభి పరివారితః గుణవాన్ శీల సంపన్నః తస్యత్వమతిథిర్భవ. నా ఇంటికి వచ్చారు హస్తినాపురంలో, నా దగ్గర మీరు ఆతిథ్యాన్ని స్వీకరించారు. మా కులంలోనే పుట్టిన నాకు అన్నగారైనటువంటి ధర్మరాజు గారు కూడా వనంలో ఉన్నారు. వారికి కూడా మీరు మీ పరివారం, మీ శిష్యులతో సహా వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అందులోనూ కూడా వారి దౌష్ట్యం, దుర్యోధను యొక్క దుర్బుద్ధి స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు వ్యాసుల వారు. యదాచ రాజపుత్రీ సా సుకుమారి యశస్విని భోజయిత్వా ద్విజాన్ సర్వాన్ పతీంశ్చాపి వరవర్ణిని విశ్రాంతా చ స్వయం భుక్త్వా సుఖాసీనా యదా భవేత్ తదా త్వం తత్ర గచ్ఛేతాః యద్యనుగ్రాహ్యతామయీ. ఎప్పుడైతే మహాసాధ్వీమణి సుకుమారి అయినటువంటి ఆ ద్రౌపది తను ఎప్పుడైతే భోజనం చేసి తను విశ్రాంతి తీసుకుంటుందో సరిగ్గా మీరు అప్పుడే వెళ్ళాలి. అంటే ఉదయం పూటే వెళ్ళడం, అందరికన్నా ముందు వచ్చేస్తే వారికి తెలిసిపోతుంది. మీరు ఎటువంటి ప్రకటన లేకుండా, ఎటువంటి సందేశాన్ని ఇవ్వకుండా అందరి భోజనం అయిపోవాలి. చివరిగా భోంచేసేటువంటి ద్రౌపదీదేవి భోజనం కూడా అయిపోవాలి. ఇక అక్షయ పాత్రను క్షాళనం చేసిన తర్వాత, కడిగి పెట్టిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి వారి దగ్గర మీరు ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఒకవేళ మీరు నన్ను అనుగ్రహించాలని అనుకుంటే ఇదే నాకు వరంగా ఇవ్వండి స్వామి అని అడుగుతున్నాడు దుర్యోధనుడు. ఎంతటి మూర్ఖుడో కదా. సాక్షాత్తుగా పరమశివుడు, ఆ పరమశివుని యొక్క అంశతో జన్మించినటువంటి దుర్వాస మహర్షి గారు వచ్చి కోరిక ఏమి అని కోరుకోమంటే చక్కటి వేదాల యొక్క జ్ఞానమో, వేదాంతాల జ్ఞానమో, సద్బుద్ధినో, మనస్సు యొక్క నిశ్చలతనో వీటిని అడగాలే కానీ ఇంకొకరిని హింసించాలి, ఇంకొకరు బాధపడాలి, ఇంకొకరు శాపగ్రస్తులవ్వాలి అనే కోరికను అడుగుతున్నాడు ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు. తథా కరిష్యే త్వత్ప్రీత్యై ఇత్యేవ ముక్త్వా సుయోధనం దుర్వాస అపి విప్రేంద్రో యథాగతమగాత్తతః కృతార్థమపి చాత్మానం తదా మేనే సుయోధనః. దుర్వాస మహర్షి గారికి అన్ని విషయాలు కూడా పెద్దగా తెలియవు. ఏదో తన అన్నగారి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించమని కోరుతున్నాడు, ఏదో ఉండవచ్చు అని అనుకొని ఆ మహర్షి గారు కూడా తథాస్తు అని అన్నారు. అలాగే నాయన, నీవు చెప్పిన విధంగానే, నీవు చెప్పిన సమయంలోనే వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం మేము వారి ఇళ్ళకి వెళ్తాం అని ఎప్పుడైతే దుర్వాస మహర్షి గారు అతనికి అభయాన్ని ఇచ్చారో అటువంటి మాటలు విన్నటువంటి దుర్యోధనుడు ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. కృతార్థమపి చాత్మానం, ఇక తను కృతకృత్యుడైపోయాడు. జీవితంలో సాధించవలసినది ఏదీ లేదు, అంతటినీ కూడా నేను సాధించేశాను. అంతగా ఆనందపడుతూ దుర్యోధనుడు కూడా తనను తాను గొప్పవాడిగా భావించుకుంటూ ఉన్నాడు. అప్పుడు కరేణ చ కరం గృహ్య కర్ణస్య ముదితో భృశం కర్ణోపి భ్రాతృసహితం ఇత్యువాచ నృపం ముదా. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు వీరందరూ కూడా. దుష్ట చతుష్టయం, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మరియు దుర్యోధనుడు, ఇంకా మిగతా 99 మంది తమ్ముళ్ళు అందరూ కూడా కలిసి పెద్ద కోలాహలం చేస్తున్నారు. ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరినొకరు ఎత్తుకుంటూ ఎంతో ఆనందపడుతూ గెంతులు ఇస్తున్నారు వీరందరూ కూడా. ఆ సందర్భంలో కర్ణుడు మాట్లాడుతున్నాడు. కర్ణోవాచ దిష్ట్యా కామ సుసంవృత్తః దిష్ట్యా కౌరవవర్ధసే దిష్ట్యా తే శత్రవో మగ్నాత్ దుస్తరే వ్యసనార్ణవే. ఓ కురునందన, అదృష్టం చేత మనమంతా కూడా ఏవైతే కోరుకోవాలని అనుకున్నామో దాన్ని కోరాము. ఇంతవరకు కూడా దుర్వాస మహర్షిని భరించడమే గొప్ప. అతని ద్వారా కోరికను పొంది సరైన మన కోరికను మనం చెప్పిన వెంటనే వారు ఒప్పుకోవడం అనేది ఇంకా గొప్ప. ఇదంతా కూడా అదృష్టమే. అలాగే నీ అదృష్టం ఏమిటి అంటే నీ శత్రువులైనటువంటి ఆ పాండవులు ఇక మహా ఆపదలనే మహారణవంలో, మహాసముద్రంలో మునిగిపోతారు. ఇక దానిలో ఎటువంటి సందేహం లేదు. దుర్వాస మహర్షి గారు ఆ విధంగా సాయంత్రం పూట వెళ్ళి అడిగితే వాళ్ళు ఎక్కడి నుండి భోజనం తెస్తారు?
అందులోనూ కూడా 10,000 మంది శిష్యులతో కలిసినటువంటి దుర్వాస మహర్షి గారు వారిచ్చేటువంటి సత్కారాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా శాపం అనేది నిశ్చితము అని ఆనందపడుతోంది ఈ దుష్ట చతుష్టయం. దుర్వాస క్రోధచేవహ్నౌ పతితా పాండునందనా స్వైరేవతే మహాపాపై గతా వై దుస్తరం తమః. ఇక ఈ పాండవులందరూ కూడా దుర్వాస మహర్షి గారి క్రోధాగ్నిలో మండి మసైపోతారు. వారందరూ కూడా స్వయంకృతమైనటువంటి పాపాలు అపరాధాలు వీటి చేత నరకంలో పడిపోతారనేది నిశ్చయము అని ఆనందపడుతున్నాడు. అప్పుడు వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ ఇత్తం తే నికృతి ప్రజ్ఞాః రాజన్ దుర్యోధనాదయః హాసంత ప్రీతిమానసః జగ్ముస్వం స్వం నికేతనం. ఈ విధంగా వారందరూ కూడా ఆనందపడుతూ దుర్వాస మహర్షి గారు వారు అటువైపు పాండవులు ఎక్కడైతే నివసిస్తున్నారో కామ్యకవనం, ఆ కామ్యకవనానికి ప్రయాణిస్తూ ఉన్నారు. దుర్యోధనాదులందరూ కూడా వారి వారి ఇంటికి చేరుకున్నారు ఎంతో ఆనందపడుతూ అని చెబుతూ ఇక్కడికి 262వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక 263వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh